టీఆర్ఎన్ టీవీ సినీ నటి డైరెక్టర్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మరోసారి ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, జంతు ప్రేమికురాలుగా అందరికీ తెలిసిన రేణు దేశాయ్ గత కొంతకాలంగా తరచూ కాశీకి వెళ్తున్నారు. అయితే ఆమె ఇలా ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వెనుక ఒక బలమైన కారణం, ఒక తీరని ఆవేదన ఉన్నాయని ఆమె తాజాగా తెలిపింది. రీసెంట్గా వీధి కుక్కల విషయంలో ఆమె చేసిన కామెంట్స్పై నెటిజన్లు దారుణంగా స్పందించడం, తన పిల్లలను కూడా టార్గెట్ చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనను కాపాడటానికి ఎవరూ లేరు అంటూ ఆమె చేసిన పోస్టు అందరినీ కదిలేస్తోంది. అసలు రేణు దేశాయ్ కాశీకి ఎందుకు వెళ్తున్నారు? ఆమె ఆవేదనకు కారణం ఏంటి? రేణు దేశాయ్కు జంతువులంటే ఎంత ప్రేమో మనందరికీ తెలిసిందే. ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో జంతువులపై ఆమె చూపించే ఆప్యాయతను చూడవచ్చు. అయితే ఇటీవల హైదరాబాద్లో వీధి కుక్కల దాడుల ఘటనలపై ఆమె స్పందించిన తీవ్ర దుమారం రేపింది. కుక్కలను చంపకూడదు అని ఆమె చెప్పడాన్ని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు ఆమెపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. అంతటితో ఆగకుండా నీ పిల్లలను కుక్కలు కరిస్తే గానీ నీకు బుద్ధి రాదు, నీ పిల్లలు చనిపోవాలి అంటూ అత్యంత దారుణమైన కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసి రేణు దేశాయ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నేను కేవలం మూగజీవాల పట్ల జాలి చూపించమని అడిగాను, అందులో నా తప్పేమీ లేకపోయినా నా పిల్లలను ఎందుకు శపిస్తున్నారు అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. తన బాధను తెలియజేస్తూ తాజాగా ఇన్స్టాగ్రామ్లో రేణు దేశాయ్ ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేస్తూ తాను ఎందుకు తరచూ కాశీకి వెళుతున్నానో వివరించారు. నన్ను కాపాడటానికి ఎవరూ లేరు, అండగా నిలవడానికి అమ్మ, నాన్న, అన్నయ్య, భర్త ఇలా ఎవరూ నా పక్కన లేరు. నేను ఒంటరి దాన్ని, అందుకే నన్ను నేను కాపాడుకోవటానికి, నా బాధను చెప్పుకోవడానికి ఆ భగవంతుడే దిక్కు అని నమ్మాను. అందుకే నేను తరచూ కాశీకి వెళ్తాను. అక్కడ పరమేశ్వరుడి ముందు నా కష్టాలన్నీ చెప్పుకొని ఏడుస్తాను. అప్పుడే నాకు ప్రశాంతత దొరుకుతుందని రేణు దేశాయ్ తెలిపారు. ప్రస్తుతం తన పిల్లల బాగోగులు చూసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్లో నటిగా బిజీ అవుతున్న రేణు దేశాయ్ ఇలాంటి ట్రోల్స్ వల్ల మానసికంగా కృంగిపోతున్నామని తెలిపారు. మీరు చేసే విమర్శలకు నేను ఇకపై సమాధానం చెప్పను, నా న్యాయం ఆ దేవుడే చూసుకుంటాడని ఆమె స్పష్టం చేశారు. ఒక సింగిల్ మదర్గా సమాజంలో పోరాడుతున్న తనకు కాశీ క్షేత్రం ఒక ఆశ్రయంలా మారిందని ఆమె మాటల్లో అర్థమవుతుంది. సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా చేసే కామెంట్లు ఒక వ్యక్తిని ఎంతగా బాధిస్తాయో రేణు దేశాయ్ ఆవేదన చూస్తే అర్థమవుతుంది.